అందరికి హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు అయితే మనము కర్ణాటక స్టైల్ చట్నీ అయితే చేద్దామండి. ఇడ్లీలు దోశలు చాలా బాగుంటుంది, చేయడం కూడా చాలా ఈజీ. కిందకి వచ్చేయండి, ఆలస్యం మన రెసిపీలోకి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో 1.5 చెంచా నూనె అయితే పోసుకుందామండి. ఎందుకంటే మనం ఎర్రగడ్డలు దీంట్లో ఫ్రై చేసుకోవాలి లైట్గా. ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద సైజు ఎర్రగడ్డని అయితే తీసుకున్నాను నేను. ముక్కలుగా కట్ చేసి విధంగా వేసుకోవాలి. మనకు ఎర్రగడ్డలు కొద్దిగా మగ్గేంతవరకు ఫ్రై చేసుకుందాం, 1 నిమిషం అట్లాగా. మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా కొద్దిగా కలర్ సరిపోతుంది, బాగా మగ్గితే సరిపోతుంది మనకు. అలాగే 4 పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను. కొంచెం కారం తినాలైతే కొంచెం వేసుకోవచ్చు. కొద్దిగా చింతపండు. ఒకసారి ఇది వేసిన తర్వాత కలిపేద్దాం మనము. ఈ చట్నీ అయితే కర్ణాటకలో బెంగళూరు సైడ్ హోటల్లో చాలా ఫేమస్ అండి, చాలా బాగుంటుంది. ఇదైతే ఇప్పుడు రెడీ అయిపోయింది. దీనికి చల్లడానికి పక్కనైతే పెట్టేద్దాం మనము. ఇప్పుడు అదే ప్యాన్లో మనము ఒక గుప్పెడు ఫ్రెష్ కొత్తిమీర వేసి 2 సెకండ్లు అలాగా ఫ్రై చేసుకుందాము. ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ అనేది చట్నీలో చాలా బాగుంటుందండి. బెంగళూరులో చాలా వరకు కొత్తిమీర అనేది చట్నీలో బాగా వాడతారు హోటల్స్లో. అలాగే దీంట్లో ఒక 5-6 పుదీనా ఆకులండి, మరి ఎక్కువ వేయకూడదు. ఒక 5-6 ఆకులు వేస్తే సరిపోతుంది పుదీనావి. అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఒక 2 సెకండ్లు అలాగా ఫ్రై చేసుకుందాము. స్టవ్ అయితే నేను సిమ్లో పెట్టేశాను. చూసారు, బెంగళూరు సైడు మార్నింగ్ టిఫిన్లో కానీ నైట్ డిన్నర్లో కానీ మనకు ఇడ్లీకి కానీ దోశకు కానీ అలాగే పూరికి కానీ మంచి కాంబినేషన్ చట్నీలు అయితే ఇస్తారండి. చట్నీలకు ఫేమస్ బెంగళూరు అయితే. చాలా బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. మనకు చట్నీలు అయితే టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. ఇప్పుడు మనకు ఫ్రై అయిపోయింది కదా కొత్తిమీర, దాన్ని ఒక ప్లేట్ అయితే పక్కన తీసి పెట్టేద్దాము. ఇప్పుడు ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, చింతపండు ఉంది కదా, అది ఒక మిక్సీ జార్లో అయితే వేసుకునేద్దాం మనము. ఈ చట్నీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. కర్ణాటకలో హైలైట్ ఈ చట్నీ టిఫిన్ అంగడిలో అయితే, టిఫిన్ సెంటర్లలో. ఇప్పుడు కొన్ని పచ్చి కొబ్బరి అయితే వేసుకుందాము. అలాగే కొన్ని పప్పులండి, అవి వేసుకుని రుచి తగ్గ ఉప్పు అయితే వేసుకుందాం మనము. ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకుందాం నీళ్ళు వేసుకొని. చూసారు కదా, మనకు చట్నీ అనేది ఈ విధంగా రెడీ అయింది మిక్సీ పెట్టిన తర్వాత. ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఉంది కదా, అది వేసేద్దాము. ఈ చట్నీకి హైలైట్ ఏమంటే మీకు పుదీనా అలాగే కొత్తిమీర అండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఇది మిక్సీ పెట్టడం వల్ల చట్నీలో. చూస్తారు కదా, కలర్ కూడా మనకు చాలా ఎక్సలెంట్గా ఉంది. చట్నీ అయితే మంచి అరోమా ఫ్లేవర్ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు గిన్నెలో అయితే దీన్ని తీసేద్దాము. చూసారు కదా, గిన్నెలో వేసిన తర్వాత బాగా మనము కలుపుకునేద్దాం చట్నీని అయితే. అసలు మనకి ఇది కలుపుతుంటేనే మంచి సువాసన అయితే చట్నీ వస్తుంది. ఇప్పుడు దీంట్లో పోపు పెట్టుకుందాము. మామూలుగా మనకు బెంగళూరులో అయితే పోపు పెట్టరండి చట్నీలకు, అలాగే గట్టి చట్నీ వేస్తారు. ఇప్పుడు మనం ఆంధ్ర స్టైల్లో దీన్ని తడకా ఇద్దాము. మనం పోపు అయితే పెట్టేద్దాం దీంట్లో. నేనైతే పోపు అయితే పెట్టేశాను. పోపు వేసిన తర్వాత చట్నీని బాగా కలుపుకోవాలి. అసలు గుమ్మలాడుతుందండి. హోటల్స్ నడిపే వాళ్ళకైతే ఈ చట్నీ చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది టేస్ట్ మాత్రం వీర లెవెల్లో ఉంటుంది. చట్నీ అయితే ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు చట్నీని వేడి వేడి ఇడ్లీలతో సర్వ్ చేసుకునేద్దాము. వేడి వేడి ఇడ్లీకి కానీ దోశకు కానీ అయితే మంచి కాంబినేషన్ అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు మన ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి. చూసారు కదా, మల్లె పువ్వు లాంటి ఇడ్లీలో గ్రీన్ కలర్లో ఈ చట్నీ వేసుకుని తింటుంటే బెంగళూరు హోటల్ స్టైలు సూపర్గా ఉంటుందండి. అసలు నేను చెప్పడం కాదు కానీ తప్పకుండా దీన్ని ట్రై చేయండి. ఇంకా ప్లేట్ అయితే చేసాం కదా, టేస్టింగ్ అయితే చేసేద్దాము. నాకైతే అసలు ఇడ్లీ కానీ ఆ చట్నీ కానీ కాంబినేషన్ సూపర్గా ఉందండి. ఇడ్లీ అయితే మళ్ళీ పులా మెత్తగా ఉంది. ఇప్పుడు చట్నీ అద్దుకొని తినేయడమే. అసలు నోట్లో మనకు వెళ్తూ ఉంటే ఇడ్లీతో పాటు చట్నీ ఎంతో రుచిగా ఉంటుందండి. అసలు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.